ఉత్తరాంధ్ర అదో ఆకుపచ్చని నేల, కల్లాకపట మెరుగని అమాయకపు బీల. ఆ గాలి పోరాటాన్ని నేర్పుతుంది, కష్టించే సుగుణాన్ని ఇస్తుంది, 10 మందికి సాయపడే మానవత్వపు పరిమళాలు వెదజల్లుతుంది. కణకణమండే నిప్పు కణికల్లాంటి యువతరాన్ని దేశ రక్షణకు పంపించే వీరత్వం, మేటి గురువుగా రేపటి పౌరులను తీర్చిదిద్దే గురుతత్వం ఇక్కడి మనుషులది. వీలైతే 10 మందికి సాయం చేయాలనే తపన, ఒళ్ళు వంచి కష్టించాలనే ఆలోచన వీరి సొంతం. ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఉన్న 3 జిల్లాల ప్రత్యేక కలయిక ఉత్తరాంధ్ర ప్రాంతం. జిల్లాల విభజనలో భాగంగా మొత్తం 6 జిల్లాలుగా మారిన ఈ ప్రాంతంలోని ప్రజల యాస, భాష, ఘోష, శోష ఒక్కటే. ఏకత్వంగా మానవత్వంతో బతికే బతుకుల కదలిక, ప్రకృతి ఒడిలో సేదతీరే మట్టి మనుషుల కలయిక. ఉత్తరాంధ్ర నిండుగా అపార సహజ వనరులున్న 16 నదులు కళ్ళెదుటే గలగలా పారుతున్నా వాటి ఫలసాయం అందుకోలేని దైన్యం. కుటుంబాలను వదిలి వేల కిలోమీటర్లు పొట్టచేత పట్టుకుని వలసలు వెళ్లే దీనజనం. నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచే నాయకులే తప్ప ప్రజల వేదన వారికి పట్టదు. ఆస్తులు కూడబెట్టుకోవటం తప్పితే ఇక్కడి మనుషుల తలరాత మార్చాలనే తపన ఉండనే ఉండదు. మాకు ఇప్పుడు ఇబ్బందులు మేము అడ్డ మీద తిరుగుతాము. ఎక్కడ పని ఉంటే పొక్కడ తెచ్చుకుంటాము, తింటాము, బతుకుతామని. ఏది లేక ఇలా ఉన్నాము. భారతదేశపు తొలి ఓడ జల ఉషను విశాఖ తీరాన ఆవిష్కరిస్తే దేశపు తొలి రైతాంగ సాయుధ పోరాటానికి శ్రీకాకుళం బీజం వేసింది. విజయనగర రాజుల కీర్తితో విద్యల నగరంగా విజయనగరం పేరుగాంచింది. శ్రీ వెంపటాపు సత్యం, శ్రీ ఆదిభట్ల కైలాసం లాంటి పోరాట యోధులు నడయాడిన గొప్ప ప్రాంతం ఇది. చుట్టూ అపార అవకాశాలు సృష్టించుకునే వెసులుబాటు ఉండి సుమారు 380 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ప్రాంతం పాలకుల నిర్లక్ష్యపు నీడలోనే మిగిలిపోయింది. తరతరాల దోపిడీ సంకెళ్లలో నలిగిపోయింది. ఇక్కడి ప్రజలు శాంతి కాముకులు, ఒకరి జోలికి పోని మనస్తత్వం కలవారు. దుందుడుకు స్వభావానికి దూరంగా ప్రేమతత్వానికి దగ్గరగా జీవించేవారు. ఇదే నాయకులకు దన్నుగా మారింది. అడిగేవారే లేరన్నట్టుగా రెచ్చిపోయి ఉత్తరాంధ్రను తమ కుటుంబ పాలన కోటగా మార్చుకున్నారు. తమను ప్రశ్నించే వ్యక్తులే ఉండకూడదన్నట్లుగా నియంతృత్వ జాడ్యాన్ని వంటబట్టించుకున్నారు. వనరులను మింగేసి రోగాలను ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. విషతుల్య కంపెనీలను ఈ ప్రాంతం మీద రుద్ది కాలుష్య కోరల్లో ప్రజలను జీవోత్సవాలుగా మారుస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వద్దని నెలల తరబడి కార్మికుల ఉద్యమం జరుగుతున్నా నోరెత్తకుండా చోద్యం చూస్తున్నారు నేటి పాలకులు. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జై ఆంధ్ర, జై ఆంధ్ర. ఉద్దానం ఊపిరి ఆగిపోతున్నా మాకేమీ పట్టదన్నట్టుగా నిద్ర నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర పేరు చెప్పుకుని నాయకులే గొప్పోళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు తప్పితే సామాన్యుడి బతుకు చిత్రం ఏమీ మారటం లేదు. గుండె తడి ఆరటం లేదు. విశాఖపట్నం కనక మహాలక్ష్మి, విజయనగరం సిరుల తల్లి పైడి తల్లమ్మ, శ్రీకాకుళం సూర్యనారాయణుడు ఎంత ఆరాధ్యులో ఇక్కడి జానపదం కూడా అంతే ప్రత్యేకం. సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ఈ ప్రాంతానికి మరింత వన్నెలెత్తాయి. కాళ్లకు బరువైన గజ్జెలు కట్టుకుని మైమరిచిపోయి ఆడే తప్పెటగుళ్ల దగ్గర నుంచి లయగా చేసే థింసా నృత్యం వరకు జానపదాల జాతర ఉత్తరాంధ్ర. కళల కానాచి ఉత్తరాంధ్ర. గురజాడ వంటి మహానుభావులు అక్షర సేద్యానికి, శ్రీశ్రీ వంటి అగ్నిపర్వత రాతలను ప్రపంచానికి సుపరిచితం చేసింది ఉత్తరాంధ్ర.
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువునొకటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. మహాప్రస్థానం ద్వారా ప్రపంచానికి ఉద్యమ విద్యుత్తుని ధారపోసిన మహాకవి శ్రీశ్రీ గారికి హృదయపూర్వక వందనాలు. ఆరుద్ర, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి మహానుభావులు సినీ లోకాన్ని ఏలితే సాహిత్య రంగంలో కారా మాస్టారే ముద్ర వేసింది ఈ ప్రాంతం. నిశా విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా. చాసో, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, పూసపాటి కృష్ణంరాజు, బలివాడ కాంతారావు, శ్రీమతి చాగంటి తులసి వంటి ఎందరో కవులు కవయిత్రులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర. 3 జిల్లాల్లోనూ వాడే యాస, మాండలికం మహాప్రత్యేకం. తీర ప్రాంతాన్నే నమ్ముకున్న మత్స్యకారులకు అండగా నిలిచే ఆలోచన ఏ ప్రభుత్వానికి లేదు. ఉత్తరాంధ్రలో సుమారు 250 గ్రామాల వరకు మత్స్యకార గ్రామాలు ఉన్నప్పటికీ కనీసం వారికి ఓ దారి చూపించే దిక్కు లేదు. గుజరాత్, కేరళ వంటి తీర ప్రాంతాలకు పనులకు వెళ్లి అక్కడి నుంచి శత్రు దేశాలకు చిక్కిపోయిన మత్స్యకారులు, వారి వెత్తలు ఏ ప్రభుత్వానికి కనిపించవు. కుటుంబాలను, చంటి పిల్లలను వదిలి ఎక్కడికో వెళ్లి షావుకార్లు ఇచ్చే కొద్దిపాటి డబ్బుతో బతకాల్సిన దీన స్థితిలో మత్స్యకారులు వలస వెళ్లిపోతున్నారు. వేటకు వెళ్లేందుకు మరపడవలు లేవు, జట్టీల ఊసే లేదు. దేశంలో అతి పెద్ద తీర ప్రాంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రతి 25 కిలోమీటర్లకు జట్టి, చిన్నపాటి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దేశంలోనే 2వ అతిపెద్ద తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రాలో మాత్రం అలాంటి జాడే కనిపించదు. ఫలితంగా ఉత్తరాంధ్ర మత్స్యకారులు విధిలేని పరిస్థితుల్లో వలసకు వెళ్లక తప్పటం లేదు. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లోని వలస కూలీల్లో 40% ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన వారే కనిపిస్తారు. ఎందుకీ దుస్థితి అని ఆలోచించే నాయకుడే ఇప్పటి వరకు లేడు. ప్రజలే కదా పొట్టపోసుకునేందుకు అలా వెళ్తారని వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేవారు తప్పితే సొంత ఊరిలో భృతి చూపి వలసలను నిరోధించే ప్రయత్నం జరగటం లేదు. గిరిజనులు అధికంగా కనిపించే ఉత్తరాంధ్రలో ఐటీడీఏ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే పని జరుగుతోంది తప్పితే వారి గతి మార్చే పనులు లేవు. ఫిషింగ్ హార్బర్ ఉంటే ప్రతి ఒక్క మత్స్యకారుడు ఇక్కడ బతుకుతాడు సార్. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికో 10,000 రూపాయల జీతానికి వెళ్తున్నాం సార్. జట్టి ఉంటే వలసలు వెళ్ళారు, నేను కూడా వేటకి వెళ్ళొచ్చు సార్. పోరాటం అనేది ఇక్కడి ప్రజల ఊపిరి. పిడికిలెత్తితే ప్రాణం పోయే వరకు అంతే చిత్తశుద్ధితో పోరాడే గుణం ఉన్న ప్రాంతం. అన్యాయం జరిగితే ఉమ్మడిగా ఉద్యమ బాట పట్టే నైజం. ఆనాటి రైతాంగ పోరాటం నుంచి నక్సల్ ఉద్యమం దాకా, సోంపేట థర్మల్ పోరాటం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షల వరకు తెగించి కడదాకా పోరాడటం ఇక్కడి ప్రజల ధైర్యానికి ప్రతీక. బీల నేలల ఉద్యమం నుంచి విజయనగరం గంట స్తంభం తిరుగుబాటు వరకు ప్రతి పోరాటం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవ నినాదమే. బలవంతుడి చేష్టలపై విసిగిపోయి బలహీనుల సమూహం చేసే పోరాటమే. రిషికొండ విధ్వంసం నుంచి కన్నెధార కొండలు కొల్లగొట్టే వరకు సహజ వనరులపై రాజకీయ ఆధిపత్యం, దోపిడీ ఇక్కడ బహిరంగ రహస్యం. విశాఖపట్నం రాజధాని పేరుతో పాలకులు యథేచ్ఛగా చేస్తున్న భూ దోపిడీకి అంతే లేదు. సామాన్యుల భూములను విచ్చలవిడిగా తమ పేరు మీద, తమ వాళ్ల పేరు మీద లాక్కోవడానికి అధికార పక్షం పెద్ద కుట్రనే తెరవెనుక నడుపుతోంది. ఉత్తరాంధ్ర విస్తీర్ణం 23,537 చదరపు కిలోమీటర్లు. ఇది ఏపీ విస్తీర్ణంలో 16% పైమాటే. జనాభా సైతం 1 కోటి వరకు ఉంటుంది. దీనికి తగినట్లుగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదు అన్నది కాదనలేని వాస్తవం. ప్రతిసారి విశాఖపట్నం ఎదుగుదలను మొత్తం ఉత్తరాంధ్ర అభివృద్ధిగా పాలకులు నమ్మించేందుకు చూస్తున్నారు తప్పితే ఎక్కడా మిగిలిన ప్రాంతాలను పట్టించుకున్న దాఖలాలే లేవు. అద్భుతమైన జల వనరుల సంపద ఉత్తరాంధ్ర సొంతం. వంశధార, నాగావళి, బహుద, మహేంద్ర తనయ, పెద్దగడ్డ, కందివలసగడ్డ, చంపావతి, జంఝావతి, సీలేరు, శబరి, గోస్తని, నర్వగడ్డ, శారద, వారాహ, తాండవ, వేగవతి వంటి నదులతో అలరారే ప్రాంతం.
దాదాపు 58 లక్షల ఎకరాల్లో కేవలం 24 లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం. దీనిలో 8 లక్షల ఎకరాలకు కూడా స్థిరమైన సాగునీటి వసతి లేదు. వంశధార, తోటపల్లి వంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేవు. బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి అద్భుత ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ధ్యాస లేనేలేదు. ఫలితంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పుష్కలంగా సాగునీటికి కటకటే. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన ఉత్తరాంధ్ర యువత ఆలోచనలు భవిష్యత్తుకు బాటలు కావాలి. ఇక్కడి యువత ఆలోచనలు అపారం, విస్తృతం, రాజకీయ చైతన్యం పుష్కలం. ఏం చేస్తే మన ప్రాంతానికి ఓ గొప్ప విరులదారి వేయొచ్చన్న స్పష్టత ఇక్కడి యువతరానికి ఉంది. అక్రమార్కులను ఎలా ఇంటి దారి పట్టించాలో వారికి తెలుసు. బానిసత్వం, దొరల పెత్తనం మీద కదం తొక్కిన నేలలో మరోసారి యువతరం ప్రజాస్వామ్యబద్ధంగా పెను పోరాటం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మరోసారి మోసం చేయటానికి ఈ పాలకులు తెస్తున్న వితండవాదానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. యువతరం మేల్కొని ఈ ప్రాంతం మీద నాయకులు ఆడుతున్న ఆటను గ్రహించకపోతే మళ్లీ ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా మిగిలిపోతుంది. మీ వివేకం, మీ శక్తి, మీ పోరాటమే ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా నిలబెడుతుందని గ్రహించండి. యువ శక్తితో పాలకుల కుయుక్తులను తిప్పికొడదాం రండి.